దిగ్గు దిగ్గు నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా. వావ్, మీరేంటి ఇంత అందంగా ఉన్నారు ఇవాళ? మీరు ఇలా చెప్తుంటే నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. నాలాగే ఒక అబద్ధం చెప్పండి. ప్రియా మీరు ఈ రోజు చాలా అందంగా ఉన్నారు. లేదు నందిత, నాకన్నా నువ్వే చాలా అందంగా ఉన్నావు. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. నేను నిజం చెప్తున్నాను కదా, నాకన్నా నువ్వే అందంగా ఉన్నావు. యు సార్, ఆర్ లుకింగ్ ఇన్నాళ్ళు బ్యూటిఫుల్. ఒక నిజం ఒక అబద్ధం కొట్లాడుకోవడం చూశాను కానీ రెండు పచ్చి అబద్ధాలు. కానీ ఏ మాటకు ఆ మాట సార్. ఆవిడ చూడండి ఎంత అందంగా ఉన్నారు, ఈవెన్ చూడండి ఎంత గ్రేస్ఫుల్ గా ఉన్నారు, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. ప్రదీప్ ఇంతకీ ఎందుకు ఇలా పొగుడుతున్నారు? అంటే మేడం ఇప్పుడు ఎవరైనా సాంగ్ సరిగ్గా చేయకపోతే మీరు చాలా పాజిటివ్ గా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఎందుకు? అంటే ఏదో ఎంకరేజ్ చేద్దామని. నేను అదే చేస్తున్నాను మేడం, నేను అదే చేస్తున్నాను మేడం. అవును మేడం, ఇంతకీ నాకు ఇందా నుంచి ఆది కనపట్లేదు. ఏ ఆది? రంగస్థలం ఆదియా సరైనోడు ఆదియా? హైపర్ ఆది తెలీదా? నాకు హైపర్ ఆది ఎవరని తెలీదు. హూ ఆర్ యు? మేడం ఈ బ్యూటిఫుల్ మూమెంట్ నేను రికార్డ్ చేసుకుందాం అనుకుంటున్నాను మేడం. డెఫినెట్లీ. అసలు మేడం 3, 2, 1 గో. ఆది ఎవరని నాకు తెలీదు. ఈ ఆది సోది ఏది నాకు అవసరం లేదు. ఈ వీడియో మాత్రం మాకు అవసరం మేడం. అంటే మేడం ఆది లేడా రాడా వద్దా? ఎవడికి కావాలయ్యా ఆది? ఎవడికి కావాలయ్యా ఆది? మేడం అయితే ఇప్పుడు ఆది వద్దా లేడా రాడా? ఎవడికి కావాలయ్యా ఆది? ఏమే ఆది విన్నావా? థ్యాంక్ యూ మేడం, వెరీ హ్యాపీ. మీరు ఇలాగే నవ్వుతూ ఉండండి, చాలా బాగుంటారు. మీరు కూడా నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ. కొట్టిన మాట వినకపోతే దున్నపోతు మీద వర్షం పడినట్టు అంటారు. కానీ మా వాళ్ళని అడిగాను, యారా వర్షం ఏమైనా పడిందని. అబ్బే ఏం లేదే, వర్షం పడినట్టు మాకేం లేదే అంటున్నారు. మరి లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ టీమ్ లీడర్స్. గుడ్ న్యూస్ మీ దాకా అందినట్టుంది, ఇంత ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటిది? ఏం లేదులే, ఆది లేడు ఇవాళ. లేడా? ఇంకా టెన్షన్స్ ఏం లేవు. నేను ఇక్కడ కూర్చుని ఛాంపియన్స్ చూసుకుంటాను, నువ్వు అక్కడ కూర్చుని జోడీస్ చూసుకో. ఇద్దరం కూర్చుని ఒకరినొకరు చూసుకుందాం. మీరు ఎపిసోడ్ అంతా ఒకరినొకరు చూసుకుంటే ఇంటికి వెళ్ళి టీవీలో ఎపిసోడ్ కూడా మీరే చూసుకోవాలి. ఇప్పుడు మన ఇద్దరం విడివిడిగా వచ్చాం కదా, నెక్స్ట్ సీజన్ లో మన ఇద్దరం కలిసి చేద్దాం. ఆ నెక్స్ట్ సీజన్ లో మన ఫ్యామిలీని కూడా తీసుకొద్దాం. ఆ నెక్స్ట్ సీజన్ లో పిల్లల్ని కూడా తీసుకొచ్చి అసలు సీజన్ ఎర్రగా తీసేద్దాం. భయ్యా ఇది డి అనుకున్నారా? డీలో డైలీ సీరియల్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే లెట్స్ గో. ఇంకా టైం వేస్ట్ లెట్స్ గో కాదు, నువ్వు ఇటెళ్ళు. అమ్మా నువ్వు అటెళ్ళు. మాట మీద ఉండు. కరెక్ట్, అక్కడ కూర్చొని చూసుకుందాం. కరెక్ట్, ముందు స్టేజ్ మీద ఉండు. ఓకే. ఈ 2 వికెట్లు పడ్డాక ఇంకో 2 అద్భుతమైన వికెట్లు పడతాయి. ఇప్పుడు లెట్స్ వెల్కమ్ దెం. కన్యాకుమారి కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. అసలు ఎంత ఆనందంగా ఉన్నారు. మీకు కూడా వచ్చిందా న్యూస్? ఆది లేడుగా. అబ్బా బాబా, ఈ సెట్ లో ఎవరికన్నా ఆనందం నీ ఒక్కడికే ఎక్కువ ఉందా? అసలు మామూలుగా లేదు. అసలు బయట మొత్తం అఖిల్ అంటే జస్ట్ కిల్ అంటున్నారు. అదేంటి నాకు ఫుల్ డల్ అని అనిపించింది. ఆయన ఓకే, మీరేంటి ఇంత ఆనందంగా ఉన్నారు? నాకు ఒక ఫేస్ క్రీమ్ యాడ్ వచ్చింది తెలుసా, 1 lakh ఇస్తానన్నారు. ఏం చెప్పమన్నారు దాంట్లో? ఈ క్రీమ్ నేను వాడలేదు అని. నీకు కాలేమన్నా వస్తున్నాయి సుష్మిత? లేదా ఎందుకు? అంటే నా మైండ్ లో నువ్వు అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతున్నావు. సో ఏమైంది భయ్యా అలా చూస్తున్నారు? అసలు మైండే లేదు కదా, ఎక్కడ తిరుగుతుందా ఇవిడ? అదంతా కాదు, ఈ రోజు ఆది లేడు కదా. అవును, ఇక్కడ చూసుకోండి, పర్ఫార్మెన్స్ తో చంపేస్తా. అమ్మా పర్ఫార్మెన్స్ తో చంపేస్తా. చంపేయమ్మా, నువ్వు అసలు మొత్తం చంపే. ఎవడు బతక కూడా చంపే నువ్వు మొత్తానికి. అంటే ఇంత సాడ్ సాంగ్ జరుగుతుంది ఇక్కడ, అంటే ఎమోషన్ చాలా డీప్ గా ఉంది. పాప అమ్మాయి చాలా బాధపడుతుంది డాన్స్ చేస్తుంది. అందరు ఎక్స్ప్రెషన్ లో అంటే స్మైల్ ఏం లేదు కానీ చాలా దీనంగా ఆలోచిస్తున్నారు, ఏంటి ఇలా ఉంది, ఏంటి స్టోరీ అని. గర్ల్స్ టీమ్ లో ఒక అమ్మాయి ఉంది, ఎర్ర కళ్ళజోడు పెట్టుకుని. ఇంత హంగామా జరుగుతుంటే కూడా ఒక చిన్న డిటెక్టివ్ ఏజెంట్ లాగా ఇటు రమ్మ, ఒక్కసారి రమ్మ. ఇప్పుడు పాట ఏదైతే జరిగిందో ఆ అమ్మాయి పాపం చాలా ఫీల్ అయింది. నువ్వు ఇలాంటి టైంలో ఆ కళ్ళజోడు వేసుకుని ఒకసారి ఆ కళ్ళజోడి అమ్మా. సాంగ్ స్టార్ట్ అయింది. Our point is she is very sad and you are very happy. I'm not happy. Why will I be happy? Oh, what was like sad? What are you doing?
సాంగ్ మొత్తానికి జరిగిన సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. నువ్వు రామ్మ ఒకసారి అడగండి. సిమ్యులేటెడ్ గాడు కాన్సెప్ట్ ఏమిటి? కాన్సెప్ట్ ఏంటి? దట్స్ అ సాడ్ సాంగ్ బేబీ. ఆవిడ అది తెలుగులో అడిగితే మీరు కూడా తెలుగులో చెప్పొచ్చు కదా. అది ఒక విషాద గానము. అమ్మ బాబోయ్. ఇవి దగ్గర నుంచి చూడకంటే ఆవిడ సాంగ్ చూస్తే బాగుంది అనుకునే. ఏం జరిగింది, పాట ఏంటి చెప్పండి. ఇప్పుడు నీకు సిచ్యువేషన్ అర్థం కావాలంటే ఇప్పుడు మనం ఏదైనా చేసి ఇక్కడ దీనికి అర్థమయ్యేలా చెప్పాలి. ఒకసారి చేసి చూపించండి. I did not understand the act because it was in Telugu. Again, you're telling me in Telugu, how will I? అవుతున్నా దీనికి క్లియర్ గా అర్థం కావాలంటే ఇక్కడ మనం బ్రేకప్ అయిన సిచ్యువేషన్ ఇక్కడ యాక్ట్ చేసి చూపిస్తే దీనికి బాగా అర్థం అవుతుంది. ఇప్పటికిప్పుడు బ్రేకప్ అవ్వాలా? సరేమ్మా, ఇవి కమ్ సైడ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ సాంగ్ పెర్ఫార్మ్ చేస్తారు మా లైట్ గా. నీకు మొత్తం మ్యాటర్ అర్థమైపోద్ది. దాని తర్వాత నీకేం అర్థమైందో అది మాకు చెప్పు. ఇంత నీతో నాకు చాలు. లెట్స్ బ్రేకప్. This is a girl song. She is supposed to sing, no? So you are supposed to break up with her. ఓ యా రైట్. వారిని ఎవడురా? సుష్మిత ఇక చాలు. ఈ లవ్ గివ్ మన దగ్గర వర్కౌట్ అవ్వదు కానీ. అయ్యో మరి అంత వద్దు. ఓకే ఆ? అంతేనా? అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి మాట అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. మరి ఘోరంగా ఫీల్ అయిందన్న. అదే అటు నువ్వే ఇటు నువ్వే ఫీల్ మా. ఇంకేం లేదు, అంతా సున్నా, అంతా ఊడిసిపోయింది. మీనింగ్ ఉంది అందులో. ఇంకా నేనేం చెయ్యాలి? ఈ 4 years రిలేషన్షిప్ అయిపోయింది సుష్మిత. ఇంకా మనకొద్దు సుష్మిత. వద్దు సుష్మిత. సుష్మిత వద్దు అన్న. వద్దు సుష్మిత. అరే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. ఇన్ని వారాలుగా మీ అత్యున్నతమైన ఈ సేవని మేము ఇలా పొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఏంటి సార్ అది? అది తెలుగులో కొన్ని పదాలు లేవు, టైం పడుతుంది మనకి. బట్ థ్యాంక్ యూ సో మచ్. అరే ఒక్క నిమిషం. అరే నేను ఎలా వచ్చాను, ఎలా చేశాను? సార్ మీరు ఎపిసోడ్ అంతా కనపడలేదు, లాస్ట్ లో స్టెప్లు వేస్తారు ఏంటి సార్ మీరు? పాపం అఖిల్ అప్పటి నుంచి ఇప్పుడు ఇవాళ ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా నా ఉంది అన్న. మొగుడు లేడు అన్నాడు ఇలాగే. నాకు 20 నిమిషాలు చాలరా నేను ఏదో ఒకటి చేయడానికి. థ్యాంక్ యూ ఆది గారు, మీరు Thank you. వచ్చారు. వచ్చే వారం కోసం ఇప్పుడే వచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే కూర్చుంటా సార్. నేను వచ్చే వారం దాకా. ఇదే డ్రెస్ లో ఉంటారు సార్. ఏమో షర్ట్ ఒకటి మారుద్దాం. ఛాంపియన్స్ టీమ్ లీడర్ రవి అండ్ జూనియర్స్ టీమ్ లీడర్ అఖిల్. అది కామన్. ఓకేనా నీకు?
ఉంటే ఏంటి లేకపోతే ఇప్పుడు ప్రతి టీం కి టీం లీడర్ ఉన్నారు. ఓకే. మరి మీరు షోలో ఏం చేస్తారు? నేను జడ్జెస్ కి టీం లీడర్. సరే, మీ టీం లీడర్ గా ఏంటి మీ బాధ్యతలు? జడ్జెస్ టీం లీడర్ గా నేను ప్రియమణి గారికి హగ్ ఎప్పుడు ఇవ్వాలి, నేను చెప్పినప్పుడు ఇవ్వాలి. ఓకే ఓకే. నందిత ఎప్పుడు ఫ్లవర్స్ ఇవ్వాలి, అది నేను చెప్పినప్పుడు ఇవ్వాలి. జానీ మాస్టర్ ఎప్పుడు చేయిలో నుంచి లేచి వెళ్ళి నవ్వాలనేది నేను చెప్పినప్పుడు చేయాలి. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతా అంటున్నారు. హలో సాంగ్కి వెళ్ళిపోదాం. సాంగ్ ఏంటి సార్? ఇంకా అయిపోయింది. ఇంకొకటి ఉంది కదా. అన్ని అయిపోయాయి సార్. 3వ రౌండ్ ఓటింగ్ కూడా అయిపోయింది సార్. అవునా? ఆ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఏంటి? ఎందుకు వచ్చావు షోకి? నేను ఇంకో యాంకర్ గా చేస్తానయ్యా. ఆ? నీకు ఒక్కడికే బోర్ కొట్టి ఉంటది కదా, నేను కూడా చేస్తాను. పక్కన ఇంకో ఫ్లోర్ ఉందా? దానికి ఒకడు ఉన్నాడు ఆల్రెడీ. సూపర్ సూపర్ అనుకుంటా, మనం ఎందుకు మళ్ళీ